నాని కూడా ఎంత మంచి కుర్రాడు అంటే అండి, కుర్రాడనే అనాలి. ఆయన ఫస్ట్ పిక్చర్ అండి అయింది. ఫస్ట్ పిక్చర్లో పేరు మర్చిపోయాను. అష్టచమ్మ కంటే ముందర, అప్పటికి ఇంకా ఆయన పాపులర్ హీరో అవలా. ఆయన దొంగతనాలు చేస్తూ ఉంటాడు సినిమాలో. నేను లాయర్ని, దొంగతనాలు దొరకకుండా ఎలా చేయాలో అడ్వైట్ చేస్తూ ఉంటా ఆయనకి. అది క్యారెక్టర్. అయితే అది చేసిన తర్వాత గ్యాప్లో, చాలా ఏళ్ల తర్వాత గ్యాప్లో మళ్ళీ ఆయన కలిశాను నేను. ఆయన కలిసి శారదా స్టూడియోలో మేము ఏదో షూటింగ్ చేస్తున్నాం. పక్క ఫ్లోర్లో నాని గారు ఉన్నారంటే ఆయన అది గుర్తుపడతాడో లేదు, అయినా ఒకసారి వెళ్ళి విష్ చేద్దామని వెళ్ళా. వెళ్ళి అయితే కుర్చీలోంచి లేచాడండి. పెద్దవాడిని అది గౌరవం కొద్ది. నేను కూర్చోండి సార్, ఇది మీరు ఉన్నారని చెప్పి ఊరికే విష్ చేద్దామని వచ్చానండి, మీరు పిక్చర్ చేస్తున్నారని చెప్పి తెలిసింది, అందుకని వచ్చాను ఆయన చెప్పేటోడికి అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పా. సార్ మీ పిక్చర్లో ఏదైనా వేషం ఉంటే చెప్పండి సార్, రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను, అవుట్డోర్కి అయినా వచ్చేస్తాను అంటే నవ్వేసి వేసి అలాగేలండి అన్నాడు. అని మెట్లు దిగి కిందకు వస్తున్నాను సార్. ఆ ప్రొడక్షన్ మేనేజర్ గౌబా మెట్లు పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని నానిగారు పిలుస్తున్నారు. నేను పైకి వెళ్ళే లోపల నాని డైరెక్టర్కి చెప్పాడండి. ఆ డైరెక్టరు మన నాగేశ్వరరావు గారు, నాగార్జున, మనం సినిమా తీసే చూడండి షూటింగ్, ఆ షూటింగ్ అండి. చేస్తే మమ్మల్ని నాని పిలుస్తున్నారండి అంటే గౌబా వెళ్ళా. చేస్తే డైరెక్టర్ గారితో చెప్పానండి మీ గురించి, ఆయన మీకు వేషం ఫిక్స్ చేశారు, వృద్ధాశ్రమంలో ఒక వేషం ఉంటుంది, ఆయన సరిగ్గా సరిపోతారన్నారు. మిమ్మల్ని చూసి ఆయన నన్ను పిలిచి, యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఫర్ దట్ రోల్, 2 days వర్క్ ఉంటుంది, చిన్న వేషమే చేస్తారా? చిన్న వేషాలు బోల్డ్ చేశాను సార్. చిన్న వేషం అంటారు, చిన్న పెద్ద ఏమో సార్ పెర్ఫార్మెన్స్కి. అంటే చిన్న వేషమే సరిగ్గా చేయకపోతే పెద్ద వేషం ఎక్కడ ఇస్తారు? సూపర్, ఆన్ స్పాట్లో వేషం ఇచ్చేస్తారు. అంటే నాని చెప్పడం జనరల్గా గమ్ముని అలాగేలేండి అంటారు. అంతేగా, వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, వాళ్ళకి బోల్డ్ టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్లో మన ప్రాబ్లం ఏం పెద్ద ఇదిగా ఉండదు కదా. అవును, అని అంత గుర్తుపెట్టి చెప్పాడంటే ఆన్ స్పాట్లో అయిపోయింది. మనం చాలామంది అంటూ ఉంటారు మా రిలేటివ్స్లో, మీకు నాని తెలుసు కదా, వెళ్ళి కలవచ్చు కదా. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ కలవాలో తెలియదు, ఓపిక కూడా ఉండాలి కదా. అప్రోచ్ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి, ఫాలో అప్ చేయాలి. చేసి యంగ్ ఏజ్లో కనుక ఆయన బాగా పెద్ద హీరో అయిపోయి ఉండి, నేను యంగ్గా ఉన్నప్పుడు పర్సూ చేసేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాడిని ఇప్పుడు వచ్చినవి చాలు నాకు. నెలకొక సినిమాకి ఎవరెవరు ఫోన్ చేస్తూ ఉంటారు. మొన్న ఎవరో ఫోన్ చేసి మీకు జడ్జి వేషం అండి అన్నారు. అంటే జడ్జి వేషానికి నేను అన్ఫిట్ అండి, జడ్జికి ఎక్స్ప్రెషన్ పలకకూడదు, నాకు ప్రతిదీ ఎక్స్ప్రెషన్ పలుకుతుంది నిర్మోహమాటంగా చెప్పాను. అంటే డైరెక్టర్ గారు, మా ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశాడు, ఇస్తే నేను జడ్జి వేషానికి పనికి రానండి అంటే ఇలా చెప్తున్నాడండి ఆయన. అంటే డైరెక్టర్ గారు మాట్లాడతారు. డైరెక్టర్ గారు ఫోన్ తీసుకుని, సార్ మీరు ఇలా అన్నారట, ఐ అప్రిషియేట్, బట్ ఈ జడ్జి ఎలాంటి వాడంటే డిఫెన్స్ లాయరు, ప్రాసిక్యూటరు ఇద్దరు కూడా మొగురు పెళ్ళాలి, ఇద్దరు ఇంట్లో దెబ్బలాడుకున్నట్టేనే కోర్టులో కూడా దెబ్బలాడుకుంటారు. మీకు విపరీతమైన ఇరిటేషన్, వాళ్ళకి ఒళ్ళు ఇది కొంప అనుకుంటున్నారా, కోర్టు అనుకుంటున్నారా అని చెప్పేసి విపరీతంగా తిట్టేస్తారు. జడ్జి తిట్టడు, ఇరిటేషన్ రాదు. అందుకని మీరే కరెక్ట్ అనిపిస్తుంది, అయితే చేస్తానండి. సూపర్ కదా, నాకు సూటబుల్ అండి వేషం, ఎవరికి ఇవ్వకండి, నేను వస్తానండి. సూపర్ వేషం ఇదైతే, ఎక్సలెంట్. పెళ్లిగా అనిపిస్తారు, మొన్న సప్తగిరి కదా. ఓకే, సూపర్ వేషం అది. అదే సరదాగా ఉంటాయి సార్ వృద్ధాప్యంలో చెప్పుకుందుకు. Yes. అడిగేవాడు కూడా ఉండాలి కదా, మీలాంటి వాళ్ళు అడుగుతారు. సూపర్ సార్, మీ జ్ఞాపకాలన్నీ మాతో పంచుకున్నారు. ఎక్సలెంట్. రచయితగా మీలో ఇంకో కోణం, ఎన్ని బుక్స్ రాశారు సార్ ఇప్పటివరకు? బుక్స్ రాయలేదు కానీ కథలు ఒక 70-80 కథలు రాశాను. ఒక 25 కథల వరకు బహుమతులు వచ్చాయండి. అంటే కొత్తలో రాసేటప్పుడు రిజెక్ట్ వచ్చేవి, అవి ఏదో తప్పు రాశాను, ఏదో సరిగ్గా వాళ్ళు ఎడిటర్ గారిని సాటిస్ఫై చేయలేదని మళ్ళీ రీరేట్ చేసి పంపించేవాడిని. పంపించి ప్రైజ్లు వచ్చేవి రీరేట్ చేసి. అలాంటి కథలు ఒక 23-24 కథలు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వాళ్ళు బహుమతులు వచ్చిన కథలని. ఇవేనా? ఇది కింద పుస్తకం, బహుమతి వచ్చిన కథలని ఈ పుస్తకం వాళ్ళు వేసారు. ఇది ఈ బుక్, ఈ పుస్తకం అమ్మకో అక్షరం. అవి 2 ఫోటోలు వేయడానికి కారణం కూడా మా ఆర్టిస్ట్ ఏమన్నాడంటే, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదా, అవును, తెల్ల కాగితాన్ని నలుపు చేసేవాడు రచయిత, ఈతల పక్కన మేకప్ తో చూడు కలర్ వేసుకున్నాం, అది ఆర్టిస్ట్.
రెండు కలిపేశారు. అందుకని 2 బొమ్మలు వేసాను అన్నాడు. ఓ సూపర్. అమ్మకో అక్షరం. అక్షరం అంటే క్షయం లేనిదండి. అక్షరం అంటే చాలా అక్షరానికి అద్భుతమైన అర్థం ఉందండి. దానికి క్షయం లేదు అసలు. అసలు దానికి చావంటూ లేదు అక్షరానికి. ఓ ఎక్సలెంట్ అండి. ఇది బాగా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత విజయవాడ వాళ్ళు వేరే రైట్స్ తీసుకుని ఇంకొకటి వేసారా? ఇది రెండో వేరే కథలు ఇంకో 23 కథలు ఓకే వాళ్ళు వేసి డైరెక్ట్ మీ పేరుతో వేస్తారు. నా పేరుతోటి వేశారు. పోలా ప్రకటన వేసి మీ ఫోటో వేద్దామండి, సినిమా ఆర్టిస్ట్ కాబట్టి సేల్స్ బాగుంటాయి, ఏదో బొమ్మ వేయద్దు, మీ బొమ్మ నా బొమ్మ వేశారు. ఓకే సూపర్ సార్. మామూలుగా రాలేదు బుక్స్. అండ్ ఆల్రెడీ రచయితలు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇన్స్పిరేషన్ నేను చిన్నప్పటి నుంచి మనం కథలు రాయాలని. ఇప్పుడు కాస్త ఖాళీ దొరుకుతుంది కాబట్టి కాలక్షేపం. పెద్ద నేనేం గొప్ప రైటర్ని కాదండి. నాకు మంచి గొప్ప రైటర్లు అందరూ ఫ్రెండ్స్ అండి. ఓకే. ఎండమూరి వీరేంద్రనాథ్ నాకు గురుమిత్రుడు. అవునా? నేను ఏదైనా కథ రాస్తే అతనికి ఈమెయిల్ పంపుతా. బాగా రాసేవు జర్నీ అంటాడు, లేకపోతే బాగోలేదయ్యా మార్చంటాడు. నెలకోసారి కలుస్తూ ఉంటాను. నాకు మంచి సలహాలు ఇస్తాడు.